మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో మావోయిస్టు లొంగుబాటు కోసం చేపడుతున్న చర్యలు సఫలీకృతమవుతున్నాయి. గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో 19 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే ప్రోత్సాహక పథకాలు వారికి అందజేస్తామని ఎస్పీ తెలిపారు. గత నెలలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ మరియు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 19 నక్సల్స్ క్యాడర్ సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో ఒకరు డివిఎస్సిఎం ర్యాంక్ క్యాడర్ ఉన్నారు, అతనిపైన 8 lakhs రివార్డ్ ఉంది. అదేవిధంగా 2 ఏసీఎం ర్యాంక్ నక్సల్స్ ఉన్నారు, వారి 20 పైన 4 lakhs ఉన్నాయి రివార్డ్స్. అదేవిధంగా 16 మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్, పార్టీ మెంబర్స్, ఆర్పిసి మెంబర్స్ ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మనము జనవరి నెలలో ఆత్మీయ సమ్మేళనం అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో యూజీ క్యాడర్ ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చి ఈరోజు ఈ 19 మెంబర్స్ మన ముందు రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే ఈ రిహాబిలిటేషన్ పాలసీ ఉందో విత్ ఇన్ నో టైం వాళ్ళు సరెండర్ అయిన 1 month లోపల వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకు ఏవి నెససరీ అవసరాలు ఉన్నా కూడా లోకల్ పోలీస్